236 మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అధ్యయనం ప్రకారం 2018 నుండి 2023 వరకు 5 సంవత్సరాలలో ఏ కంపెనీ అతిపెద్ద సంపద సృష్టికర్తగా ఉంది? మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అధ్యయనం ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2018 నుండి 2023 వరకు 5 ఏళ్ల కాలంలో అతిపెద్ద సంపద సృష్టికర్తగా ఉంది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఆల్రౌండ్ సంపద సృష్టికర్తగా ఉంది. కంపెనీల స్టాక్ మార్కెట్ పనితీరుపై ఆధారపడిన అధ్యయనం వరుసగా 5వసారి 2018 నుండి 23లో 9,63,800 కోట్ల రూపాయలు సంపదను జోడించి రిలయన్స్ అతిపెద్ద సంపద సృష్టికర్తగా అవతరించింది. ఆ తర్వాతి స్థానాల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ 6,77,400 కోట్ల రూపాయలు సంపద, ఐసీఐసీఐ బ్యాంక్ 4,15,500 కోట్ల రూపాయలు, ఇన్ఫోసిస్ 3,61,800 కోట్ల రూపాయలు, భారతీ ఎయిర్టెల్ 2,80,800 కోట్ల రూపాయలు ఉన్నాయి. తక్కువ ప్రొఫైల్ కంపెనీ లాయిడ్స్ మెటల్స్ 2018 నుండి 23 ధర CAGR 79%తో అత్యంత వేగవంతమైన సంపద సృష్టికర్తగా అవతరించింది. అదానీ గ్రూప్కు చెందిన ఫ్లాగ్షిప్ ఇంక్యుబేటర్ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ 78% CAGRతో 2వ స్థానంలో ఉంది. కాప్రీ గ్లోబల్ అత్యంత స్థిరమైన సంపద సృష్టికర్త. గత 5 ఏళ్లలో BSE సెన్సెక్స్ను అధిగమించి అత్యధిక ధర CAGR 50%తో ఉంది. అదానీ ఎంటర్ప్రైజెస్ 9వ అతిపెద్ద సంపద సృష్టికర్తగా, 2వ అత్యంత వేగవంతమైన మరియు 5వ అత్యంత స్థిరంగా ఆవిర్భవించింది. దాని తర్వాత వరుణ్ బెవరేజెస్, అదానీ పవర్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి. ఈ జాబితాలో రిలయన్స్ 10వ స్థానంలో ఉంది. రిలయన్స్ వరుసగా 5వసారి అతిపెద్ద సంపద సృష్టికర్తగా అవతరించింది. గత 17 5ఏళ్ల అధ్యయన కాలాల్లో కంపెనీ మొత్తం 9.1 సంఖ్యను 10కి తీసుకువెళ్ళింది. టీసీఎస్ మరియు ఇన్ఫోసిస్ నిరంతరం టాప్ 5 సంపద సృష్టికర్తలలో ఉన్నాయి. HDFC బ్యాంక్ అనేక సంవత్సరాలలో మొదటిసారిగా సంపద సృష్టికర్తల టాప్ 10 జాబితాలో కనిపించలేదు. 2018 నుండి 23లో అప్సుల పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లు సంపద సృష్టి పనితీరు గత 2 అధ్యయనాల కంటే గణనీయమైన మెరుగుదల. 7 అప్సులు సృష్టించిన సంపదలో 6% వాటా కలిగి ఉన్నాయి. 2 కీలక అంశాలు PSU సంపద సృష్టికి దారి తీశాయి. 2 బ్యాంకులు SBI మరియు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మరియు రక్షణ రంగంలో వృద్ధి. భారత్ డైనమిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్. 237 ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని PNT గ్రౌండ్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జ్ఞాపకార్థం అటల్ హెల్త్ ఫెయిర్ను ఎవరు ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని PNT గ్రౌండ్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్మారకార్థం 2 రోజుల పాటు జరిగే అటల్ హెల్త్ ఫెయిర్ను భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ ప్రారంభించారు. అటల్ బిహారీ వాజ్పేయి లక్నో మరియు దేశాన్ని చాలా కాలం పాటు నడిపించారు. పనితీరు మరియు విజయం కోసం ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, దేశం మొదటి విధానాన్ని నొక్కి చెప్పాలని ధంఖర్ యువతకు సూచించారు. ఈ మేళాలో 48 ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించే వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నాయి. 238 నాణ్యమైన విద్యను అందించడానికి సాథీ పోర్టల్ కోసం విద్యా మంత్రిత్వ శాఖ IIT కాన్పూర్తో కలిసి పనిచేసింది. సాథీలో 2వ A అంటే ఏమిటి? ఉన్నత విద్యా శాఖ. విద్యా మంత్రిత్వ శాఖ IIT కాన్పూర్ సహకారంతో సాథీ, సెల్ఫ్ అసెస్మెంట్,
టెస్ట్ మరియు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం సహాయం పోర్టల్ను ప్రారంభించింది. జీ నీట్ మరియు వివిధ రాష్ట్రస్థాయి ఇంజనీరింగ్ మరియు ఇతర పరీక్షల వంటి పోటీ విద్యలో పాల్గొనాలనుకునే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడం. పోటీ పరీక్షల తయారీకి మరియు జ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపయోగించే ఈ సదుపాయం గురించి విద్యావేత్తలు మరియు విద్యార్థులకు తెలియజేయడానికి విద్యా మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, యుటిలకు లేఖలు రాసింది. జీ మరియు ఇతర ఇంజనీరింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మద్దతుగా ఐఐటి టాపర్లు, విద్యావేత్తలు మరియు సబ్జెక్ట్ నిపుణులచే నిర్వహించబడే జీ యొక్క 45 రోజుల క్రాష్ కోర్సు నవంబర్ 21, 2023న ప్రారంభించబడింది. ఈ క్రాష్ కోర్సు ఆంగ్లంతో సహా 5 భాషల్లో అందుబాటులో ఉంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ ఏఐ ఆధారిత అనువాద సాధనాన్ని అభివృద్ధి చేసింది. ఈ సాధనం 22 భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. ఈ సాధనం మరియు దాని ప్రయోజనం గురించి అవగాహన కల్పించడానికి అనేక వర్క్షాప్లు, సెమినార్లు సంస్థలు, కళాశాలల్లో నిర్వహించబడ్డాయి. డిసెంబర్ 12, 2023 నాటికి సాథీ ప్లాట్ఫారంలో 60,000+ మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఈ సమాచారాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ సుభాష్ సర్కార్ లోక్ సభలో లిఖితపూర్వక సమాధానంలో అందించారు. 239 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ ప్రకారం ఆహార కల్తీ కేసుల్లో దేశంలో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆహార కల్తీ కేసుల్లో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ రెండో స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానంలో ఉంది. 2022లో భారతదేశంలోని 19 ప్రధాన నగరాల్లో మొత్తం 291 ఆహార కల్తీ కేసులు నమోదయ్యాయి. ఆశ్చర్యకరంగా ఈ కేసులలో కేవలం హైదరాబాద్లో 246 కేసులు నమోదయ్యాయి. ఇది నగరంలో ఆహార భద్రతకు సంబంధించిన ధోరణిని సూచిస్తుంది. 240 అహ్మదాబాద్ ఆధారిత కాన్పాక్ట్ ట్రెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఏ బ్యాంక్ 49.99 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది? అహ్మదాబాద్కు చెందిన కాన్పాక్ట్ ట్రెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 3,70,644 షేర్లను 6.35%, ఒక్కో షేరుకు 1,349 రూపాయలు చొప్పున మొత్తం ఇండియన్ రూపీ 49.99 కోట్లతో కొనుగోలు చేయడానికి ఎస్బీఐ లావాదేవీ పత్రాలను అమలు చేసింది. పేపర్ ప్యాకేజింగ్ పరిశ్రమలో ఉన్న కాన్పాక్ట్ ట్రెండ్స్లో పెట్టుబడి మూలధన ప్రశంసల లక్ష్యంతో చేయబడింది. లావాదేవీ పత్రాలను అమలు చేసిన తేదీ నుండి సముపార్జనను పూర్తి చేయడానికి సూచిక వ్యవధి 3 నెలలు. మార్చి 2023తో ముగిసిన సంవత్సరంలో 2004లో స్థాపించబడిన కంపెనీ మొత్తం ఆదాయం మరియు నికర లాభం వరుసగా 389.72 కోట్ల రూపాయలు మరియు రూ. 9.82 కోట్లుగా నివేదించింది. కంపెనీ మడతపెట్టే డబ్బాలు, ముడతలు పెట్టిన డబ్బాలు, ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్, పేపర్ బ్యాగ్లు మరియు లగ్జరీ బాక్సుల వంటి కాగితం ఆధారిత ప్యాకేజింగ్ పరిష్కారాలను అందిస్తుంది.